హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంక ఈసారి అయితే మూవీస్ కాదు, అదిరిపోయే వెబ్ సిరీస్ అయితే తీసుకొచ్చా. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన టాప్ 5 వెబ్ సిరీస్ అయితే ఇప్పుడైతే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంక దీంట్లో థ్రిల్లర్ సీన్స్ ఉన్నాయి, హర్రర్ వెబ్ సిరీస్ ఉన్నాయి, అలాగే సూపర్ హీరో వెబ్ సిరీస్ కూడా అయితే ఉంది. రీసెంట్ టైంలో రిలీజ్ అయిన అన్ని బెస్ట్ వెబ్ సిరీస్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నా. టాప్ 5 నాకు అనిపించిన టాప్ 5 ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కటైతే కే ర్యాంప్ ఉంది ఒక్కొక్క సిరీస్ అయితే మాత్రం. అన్నిటి గురించి అయితే వరుసగా అయితే చెప్తా. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మన లిస్ట్ని లాస్ట్ నుంచి మొదలు పెడితే టాప్ 5లో స్పైడర్ నోర్ సిరీస్ అయితే ఉంది. ఇది అమెజాన్ ఒరిజినల్ సిరీస్. ఇదైతే ఒక సూపర్ హీరో సిరీస్. ఇదైతే రీసెంట్గానే మనకైతే అమెజాన్ ప్రైమ్లోకి అయితే వచ్చింది. ఇంకా సిరీస్లో అయితే మాత్రం మామూలుగా మార్వెల్లో ఉన్నంత అంత యాక్షన్ అయితే ఉండదు. కాకుండా భారీ భారీ విజువల్స్ కానీ, భారీ భారీ సీజీఐ సీన్స్ ఇలాంటివి అయితే ఉండవు. ఇది ఒక డిటెక్టివ్ స్పైడర్ మూవీ. కాకపోతే యాక్షన్ అసలు లేకుండా ఉండకుండా ఏమి ఉండదు. యాక్షన్ కూడా అయితే ఉంటుంది, అయితే ఎక్కువగా ఉండదు. చాలా వరకు డిటెక్టివ్ సీన్స్ ఇవి అయితే మాత్రం, ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇవి అయితే ఉంటాయి చాలా వరకు అయితే. ఇంకా యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఉన్న కాడికి కూడా అయితే మూవీలు అయితే అదిరిపోతాయి ఆ యాక్షన్ బ్లాక్స్ కూడా. ఇంకా ఈ సిరీస్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఇంకా ఈ మూవీ స్టోరీస్ అంటే 90s 30లో అయితే జరుగుతుంది. దీంట్లో ఒక రాయన్ అనే అతను ఒక కేసుని అయితే డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంటాడు. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు తనకులో ఉన్న ఆ సూపర్ పవర్స్ అయితే తను వాడాల్సి వస్తుంది. అసలు తనలో ఏ సూపర్ పవర్ అయితే ఉంది, ఇంకా తర్వాత తను వాడి ఎలా అయితే ఆ కేసుని సాల్వ్ చేసిండు అని అయితే మీరైతే ఈ సిరీస్లో చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే మాత్రం ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా వరకు బాగుంటుంది. ఆ డ్రామా కూడా సూపర్గా అనిపిస్తుంది. ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ వచ్చే ఆ యాక్షన్ బ్లాక్స్ కూడా అయితే చాలా వరకు అయితే కిక్కిస్తాయి. మార్వెల్ ఫ్యాన్స్కి అయితే మాత్రం అంత ఆ రేంజ్లో అయితే కిక్కికపోయినా కానీ ఇదైతే తప్పకుండా ఒక టైం పాస్ సిరీస్ అయితే అయిపోద్ది. అదే మార్వెల్‌లో ఉన్నట్టు మంచి యాక్షన్స్ గాని, అదే రేంజ్ యాక్షన్ బ్లాక్స్ ఇలాంటివి గాని ఉండుంటే ఈ సిరీస్‌లో గూడా తీసుకెళ్ళి టాప్‌లో పెట్టేయొచ్చు. కాపోతే అయన్నీ లేవు కాబట్టి ప్రస్తుతానికైతే టాప్ 5లో అయితే ఉంది నా లిస్ట్‌లో అయితే ఈ సిరీస్ అయితే మాత్రం. అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా అయితే తీసుకొనిపోతారు. ఇది టోటల్‌గా 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 40 మినిట్స్ రన్ టైమే ఉంటది. కాబట్టి మనకైతే ఫాస్ట్‌గానే అయిపోద్ది. ఎక్కువ బోర్ గూడా అయితే ఏమనిపియదు. కాబట్టి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో గూడా అయితే అవైలబుల్‌గా ఉంది. ఒకసారి ఎళ్లైతే చెక్ అయితే చేయండి. ఇంక మన లిస్ట్‌లో నెంబర్ 4 వచ్చేసరికి 'ఆఫ్ క్యాంపస్'. ఇంక ఈ సీరీస్ కూడా అయితే అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ బానే ఉంది. మొత్తం అయితే 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి ఈ సీరీస్‌లో కూడా. ఈచ్ ఎపిసోడ్ 50 టు 1 అవర్ దాకా అయితే ఉంటది. ఇక ఈ సీరీస్ వచ్చేసరికి ఒక కాలేజ్ డ్రామా సిరీస్. ఇక సిరీస్ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే దీంట్లో గ్యారెట్ అలాగే హేనా స్టోరీస్ అయితే చూపిస్తారు. గ్యారెట్ అనే అతను అయితే ఒక మంచి హాకీ ప్లేయర్. కాకపోతే స్టడీలో అయితే కొద్దిగా వీక్‌గా అయితే ఉంటాడు. దాని కారణంగా అయితే హేనా దగ్గర అయితే హెల్ప్ అయితే తీసుకుంటాడు. అయితే ఫస్ట్ అయితే తనైతే ఒప్పుకోదు. తర్వాత ఒక రీజన్ వల్ల అయితే తను కూడా అయితే దానికైతే ఒప్పుకుంటది. అసలు ఆ రీజన్ ఏంది? తర్వాత సిరీస్‌లో ఏం జరిగింది? అంతా అయితే మీరైతే ఇంక ఈ సిరీస్ చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా ఈ సిరీస్ అయితే ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకూడదు. ఎందుకంటే ఇది కాలేజ్ డ్రామా కాబట్టి చాలా వరకు అయితే అడల్ట్స్ కంటెంట్ ఉంది. అలాగే న్యూడిటీ ఉంది. అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. అయన్నీ కూడా చాలా ఓపెన్‌గా అయితే చూపిస్తారు. కాబట్టి ఫ్యామిలీతో అయితే చూడొద్దు. ఒక పొరపాటున ఫ్యామిలీతో చూస్తే చెక్కేస్తారు. ఇంక సీరీస్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఆ సీన్స్ కానివ్వండి, లేకపోతే మూవీలో ఉన్న స్టోరీ, ఎమోషన్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా అయితే కనెక్ట్ అవుతాయి. అండ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే మంచి టైమ్ పాస్ అయితే అయిపోద్ది. అండ్ ఈ సీరీస్‌ని అయితే మాత్రం చాలా వరకు అయితే బాగా నచ్చొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇది మా ఫ్రెండ్స్‌కి కూడా అయితే సజెస్ట్ చేశా. వోళ్ళు చూసిన వాళ్ళు అందరూ కూడా అయితే మాత్రం సిరీస్ సూపర్ ఉందని అయితే చెప్పిండ్రు. అండ్ ఒక్కసారి స్టార్ట్ చేయడం మొదలుపెడితే ఇంక అది క్లోజ్ అయ్యేదాకా గానీ మనకైతే మనశ్శాంతిగా ఉండదు. దాన్ని అయిపిచ్చేదాకా. ఎందుకంటే అంత బాగుంటది సిరీస్ అయితే. అండ్ నేనైతే మాత్రం సింగిల్ టేక్‌లో సిరీస్ మొత్తం అయితే లేపేసిన. స్టార్ట్ చేసినప్పుడే అప్పుడే ఎండ్ కూడా అయితే అయిపోయింది. అండ్ అంత బాగా అయితే కనెక్ట్ అయింది నాకైతే మాత్రం. మీకు కూడా ఇలాంటి కాలేజ్ డ్రామా, లవ్ స్టోరీస్ ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ గాని ఉంటే ఈ సీరీస్‌ని అయితే అస్సలైతే మిస్ అయితే అవ్వద్దు. అండ్ అంతేకాకుండా ఈ సీరీస్ అయితే మాత్రం ఈ మధ్య బాగా అయితే ట్రెండింగ్ కూడా అయితే అవుతుంది సోషల్ మీడియా మొత్తం గూడా. మీరు కూడా ఎక్కడో ఒక రీల్‌లో కూడా ఎక్కడైనా చూసుంటారు. దీంట్లో సాంగ్స్ గాని ఏదో ఒకటి సీన్స్ గాని చాలా దగ్గర అయితే ప్లే అవుతా ఉన్నాయి. ఇన్‌స్టాలో అయితే మాత్రం ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రెజెంట్ అయితే ఈ సీరీస్ అయితే. తప్పకుండా అయితే అందరూ చూడండి, మిస్ అవ్వద్దు. సిరీస్ అయితే చాలా బాగుంటది. నాకైతే మాత్రం చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా ఇది అమెజాన్ ప్రైమ్‌లో అయితే తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్. ఈచ్ ఎపిసోడ్ అయితే 50-1 అవర్ దాకా అయితే రన్ టైమ్ అయితే ఉంది. మన లిస్ట్‌లో నెంబర్ 3 వచ్చేసరికి 'ది బరోస్'. ఇంకా ఈ సిరీస్‌ని అయితే మాత్రం 'స్ట్రేంజర్ థింగ్స్' మేకర్స్ అయితే తీసిండ్రు ఈ సిరీస్‌ని అయితే. సేమ్ అదే ఫార్మాట్‌లో అదేలాగైతే తీసిండ్రు. కాకపోతే 'స్ట్రేంజర్ థింగ్స్‌తో' పిల్లోలతో అయితే నడిపిస్తే, దీంట్లో అయితే ముసలోళ్ళతో అయితే మొత్తం స్టోరీని అయితే మొత్తం అయితే నడిపిస్తారు. ఇంకా ఈ సిరీస్ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే, ఇందులో 'ది బరోస్' అనే ఒక ఏరియా అయితే ఉంటది. అక్కడైతే మొత్తం ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ మొత్తం అంటే రిటైర్డ్ అయిన వాళ్ళందరూ అంటే ముసలోళ్ళు అందరూ అయితే అక్కడే ఉంటారు. అయితే అక్కడ వోళ్ళు సడెన్‌గా చనిపోతా ఉంటారు. అయితే వాళ్ళు ఎందుకు చనిపోతారో ఎవరు పెద్దగా తెలీదు. అంటే ఎవరు పెద్ద పట్టించుకోరు ముసలోళ్ళు కాబట్టి. ఒకరోజు జాక్ అతననేది చచ్చిపోతాడు. అప్పుడైతే ఈ సీరీస్‌లో మెయిన్ క్యారెక్టర్ అయితే అతన్నైతే చూస్తాడు. అని ఎలా చనిపోయిందో అతను అయితే తెలుసు. కానీ అది ఎలా చనిపోయిందో పక్కనోళ్ళు చెప్తే ఎవరు నమ్మరు.
వాళ్ళు ఎందుకు నమ్మలేదు, అతను ఎలా చనిపోయాడు, అతను చంపింది ఎవరు అయన్నీ తెలుసుకోవాలంటే ఇంక మీరైతే ఈ సీరీస్‌నైతే చూడాలి. ఇంగ ఈ ప్రాసెస్‌లో సీరీస్ అయితే మాత్రం ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. థ్రిల్లింగ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒక మంచి సైఫై థ్రిల్లర్ సీరీస్ చూడాలంటే ఇదైతే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. 'స్ట్రేంజర్ థింగ్స్' సీరీస్ నచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అయితే మాత్రం ఇదైతే తప్పకుండా అయితే నచ్చుద్ది. నాకు కూడా అయితే మాత్రం చూడంగానే ఎక్కేసింది. ఈ సీరీస్ కూడా మాత్రం టేక్‌లో లేపేసా. అంత బాగా నచ్చింది ఈ సీరీస్ కూడా. మొత్తం దీంట్లో కూడా 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా రన్ టైమ్ కూడా 40-55 మినిట్స్ దాకా అయితే ఉంటది. అండ్ ఈ సీరీస్‌ని కూడా ఫ్యామిలీతో చూడకూడదు. ఎందుకంటే కొద్దిగా లిప్ లాక్ సీన్స్ వీటిలతో పాటు చాలా వరకు అయితే వల్గర్ లాంగ్వేజ్ బూతులు ఇవి కూడా అయితే ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో చూసేటప్పుడు కొద్దిగా అయితే ఇబ్బంది పడతారు. కాకపోతే ఫ్యామిలీతో కాకుండా సెపరేట్‌గా చూడండి. తప్పకుండా మంచి కిక్ ఇస్తది ఈ సీరీస్ అయితే. సైఫై థ్రిల్లర్స్ అయితే అసలు మిస్ అవ్వద్దు ఈ సీరీస్‌నైతే. ఇంక 'స్ట్రేంజర్ థింగ్స్' నచ్చినోళ్ళు కూడా అయితే మాత్రం తప్పకుండా అయితే నచ్చుద్ది ఈ సీరీస్ అయితే. 'స్ట్రేంజర్ థింగ్స్' నచ్చినోళ్ళైతే అసలు మిస్ అవ్వద్దు ఈ సీరీస్‌నైతే. తప్పకుండా అయితే మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తది ఈ సీరీస్. ఇంకా ఈ సీరీస్ అయితే మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో మంచి తెలుగు డబ్బింగ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. చూసేయండి. ఇంక మన లిస్ట్‌లో టాప్ 2లో ఉండేదైతే మాత్రం 'ది వండర్‌ఫుల్స్'. ఇంక ఈ సీరీస్ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే ఇది కొరియాలో జరిగే ఒక స్టోరీ అయితే చూపిస్తారు. అండ్ కొరియాలో ఒక ప్లేస్‌లో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళకైతే ఒక రోజు సడెన్‌గా కొన్ని వింత పవర్స్ అయితే వస్తాయి. అయ్యే సూపర్ పవర్స్. కాకపోతే ఆ పవర్స్‌తో వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. అంటే ఎలా ఉపయోగించాలి? ఎలా దాంతో పవర్స్ వాడి పక్కనోళ్ళని కాపాడాలి అని ఇయన్నీ అయితే తెలీదు. ఆ తర్వాత వాళ్ళు ఆ పవర్స్ ఎలా యూజ్ చేసిండ్రు? అండ్ ఆ పవర్స్ యూజ్ చేసి ఆ సిటీకున్న ఆ థ్రెడ్‌ని ఎలా కాపాడిండ్రు అనేదైతే ఈ మూవీ చూసైతే అదే ఈ సీరీస్‌ని చూసైతే మీరైతే తెలుసుకోవాలి. ఇది మామూలుగా అయితే సూపర్ హీరో సీరీస్ గాని, కానీ ఈ సీరీస్‌లో ఉన్నంత కామెడీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది కామెడీ అయితే. అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్‌లో అయితే కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఈ సీరీస్ కూడా మొత్తం అయితే 8 ఎపిసోడ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ 1 అవర్ 30 మినిట్స్ దాకా కూడా అయితే ఉన్నాయి ఒక్కొక్క ఎపిసోడ్ అయితే. ప్రతి ఒక్క ఎపిసోడ్ అయితే మాత్రం కామెడీ నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటది. ఆ సూపర్ పవర్స్‌ని వాళ్ళు ఎలా యూజ్ చేసిండ్రు, అసలు యూజ్ చేయడం నేర్చుకోవడం కోసం చేసే థింగ్స్ గాని అయన్నీ అయితే వాళ్ళకు చాలా అంటే చాలా బాగా ఫన్ అయితే జనరేట్ అయితే చేస్తది. అండ్ వాళ్ళ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా అయితే మాత్రం చాలా బాగా అయితే అనిపిస్తాయి. మెయిన్ క్యారెక్టర్ అయిన ఆ అమ్మాయిని చూస్తే మాత్రం చాలా అంటే చాలా నవ్వొస్తది. ఎందుకంటే తను చేసే పనులు గాని, తన ఎక్స్‌ప్రెషన్స్ గాని చాలా బాగా అయితే ఫన్ అయితే జనరేట్ అయితే చేస్తాయి. అంతేకాకుండా అది వాళ్ళ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా అయితే చాలా బాగా అయితే ఫన్ అయితే జనరేట్ అయితే చేస్తారు. వాళ్ళు చేసే పనులైతే మాత్రం చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అండ్ వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. అయితే ఈ సీరీస్ నేను సింగిల్ టేక్‌లో లేపలేకపోయినా గానీ, ఎందుకంటే 9 అవర్స్ పైగానే ఉంది రన్ టైము. కాబట్టి సింగిల్ టేక్‌లోనే ఈ సీరీస్‌ని అయితే లేపలేకపోయినా. కాకపోయినా గానీ ఈ సీరీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. ఎపిసోడ్‌కి ఈ సీరీస్ మీద ఎక్కువగా అయితే ఇంట్రెస్ట్ అయితే వచ్చింది నాకైతే. అండ్ ఆ క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్ గాని ఇయన్నీ అయితే చాలా అంటే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి సీరీస్‌లో అయితే. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సీరీస్‌లో కామెడీగా అంటే కామెడీ ఉంటది. యాక్షన్‌గా ఉంటే యాక్షన్ ఉంటది. ఎమోషన్ కావాలంటే ఎమోషన్ ఉంటది. ప్రతి ఒక్కటైతే ఉంటది సీరీస్‌లో అయితే మాత్రం. ఇంకా బెస్ట్ పార్ట్ ఏందంటే దీంట్లో అడల్ట్ కంటెంట్ అంటూ కూడా ఏముండదు. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి కూడా అయితే చూసుకోవచ్చు. అండ్ సీరీస్ మొత్తం మీద 2 లిప్ లాక్ సీన్స్ ఉంటాయి. అయి కూడా జస్ట్ అటా వచ్చి ఎళ్ళిపోతాయి. అదైతే పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు దానివల్ల అయితే. కాబట్టి ఫ్యామిలీతో కూడా హ్యాపీగా అయితే చూసుకోవచ్చు సీరీస్‌ని అయితే మాత్రం. సో, ఇంగ ఈ సీరీస్ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో మొత్తం 8 ఎపిసోడ్స్ అయితే తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కాబట్టి అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే చూడండి. సీరీస్ అయితే మాత్రం సూపర్‌గా ఉంటది. ఇంక మన లిస్ట్‌లో టాప్ 1 వచ్చేసరికి ఈ 'విషెస్ కుడ్ కిల్'. ఈ సీరీస్‌లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఏదైతే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 40-45 మినిట్స్ దాకా అయితే రన్ టైమ్ అయితే ఉంది. మొత్తం కలిపినా కూడా ఒక 6 అవర్స్ రన్ టైమ్ అయితే ఉంటది. ఇంగ ఈ సీరీస్ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే, ఈ మూవీలో అయితే ఒక యాప్ అయితే ఉంటది. ఆ యాప్‌లో మనం ఏం కోరుకున్నా అయితే అదైతే జరుగుద్ది. అయితే అది జరిగిన తర్వాత 24 అవర్స్ అయితే ఒక టైమ్ అయితే ఆన్ అయితే అవుద్ది. నా టైమ్ ఆన్ అయిన ఒక 24 అవర్స్ తర్వాత ఆ కోరిక కోరుకున్న వాళ్ళైతే చచ్చిపోతారు. అసలు ఆ యాప్ ఏంది? అసలు కోరిక ఏంటిది? అసలు ఆ యాప్‌ని క్రియేట్ చేసిన వాళ్ళెవరు? ఇయన్నీ తెలుసుకోవాలంటే ఈ సీరీస్‌ని అయితే చూడాలి. ఇంగ దీంట్లో అయితే ఆ సీరీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మాత్రం సూపర్‌గా నచ్చింది. హర్రర్ ఎలిమెంట్స్ గాని, ఆ థ్రిల్లింగ్ సీన్స్ ఇయైతే సూపర్‌గా ఉంటాయి. హర్రర్ ఎలిమెంట్స్ అంటే ఏదో బీభత్సంగా అయితే ఏముండవు. నార్మల్‌గానే ఉంటాయి. కాకపోతే అసలా ఆ బ్యాక్ స్టోరీ గాని, ఆ థ్రిల్లింగ్ సీన్స్ ఇవైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ యాప్ సీన్స్ గాని ప్రతి ఒక్కటి సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంటాయి. ప్రతి ఒక్క ఎపిసోడ్ అయితే మాత్రం మనకి థ్రిల్లింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ థ్రిల్లింగ్ అయితే ఇస్తుంటది. ఎక్కడైతే బోర్ అయితే అనిపియదు. నాకైతే మాత్రం చూస్తున్నంత సేపు ఎక్కడైతే బోర్ అనిపియలా. నేనైతే స్టార్ట్ చేసేటప్పుడు ఈ రేంజ్‌లో ఉంటదని అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సీరీస్ అయితే. కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కాడ్నుంచి అయితే ఉంటది. ర్యాంప్ ఉంటది. ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం అయితే కొంచెం స్లోగా అనిపిస్తది. కాపోతే ఇంక లాస్ట్‌కొచ్చేలేక ఒక మంచి పాయింట్‌తో అయితే ఎండ్ అవుద్ది. ఇంగ ఆ తర్వాత నుంచి ఇంక సెకండ్ ఎపిసోడ్ అయితే ఇంగ ఆ యాప్ ఫుల్‌గా అది ఎళ్ళిపోతది. ఇంగ సూపర్‌గా అయితే ఎండ్ అవుద్ది. అలాగే సూపర్‌గా స్టార్ట్ అవుద్ది. ఇంగ వాళ్ళు చూపించిన విధానం ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా అయితే తీసుకొని ఎళ్ళిండ్రని అయితే అనిపిస్తది. మనకి ఎక్కడైతే కొంచెం కూడా అయితే బోర్ అయితే అనిపియదు సీరీస్‌లో అయితే. దాని కారణంగా సీరీస్ చూస్తున్న ప్రతి నిమిషం అయితే ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేస్తామని అయితే చెప్పొచ్చు. అందుకే అయితే ఇంగ ఈ సీరీస్‌ని అయితే మాత్రం మన లిస్ట్‌లో టాప్‌లో అయితే పెట్టాం. ప్రతి ఒక్కరికైతే తప్పకుండా అయితే నచ్చుద్ది ఈ సీరీస్ అయితే. హర్రర్ ఫాన్స్ అయితే అసలు మిస్ అయితే అవ్వద్దు.
అంటే ఒక హర్రర్ గురించే కాదు. స్టోరీ పరంగా గాని, అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పరంగా, ఆ విజువల్స్ గాని, ఆ టేకింగ్ ప్రతి ఒక్కటైతే సీరీస్‌లో అయితే టాప్ నాచ్‌గా ఉంటది. అంటే దీంట్లో మెయిన్‌గా అయితే ఎమోషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే క్యారీ అయితే చేసిండ్రు. ఒక సీన్ చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్‌లో ఒక సీన్ అయితే ఉంటది. అది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఉండే సీన్. ఆ సీన్ చూసినప్పుడు ఆ లాస్ట్‌లో అసలు చాలా ఎమోషనల్ అవ్వచ్చు. అసలు ఇలా గూడా అంటే ఒక మంచిగా నమ్మిన ఫ్రెండ్‌ని ఇలా చేస్తదా అని గూడా అయితే మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేం. అలాంటి ఎమోషన్స్ అయితే చాలానే ఉంటాయి. అండ్ మామూలుగా రియల్ స్టోరీలో గూడా అంటే ఫ్లాష్ బ్యాక్ గాకుండా ప్రెజెంట్ జరిగే స్టోరీలో గూడా అయితే చాలా ఎమోషన్స్ అయితే బానే క్యారీ అయితే చేస్తారు. అండ్ ఒక మూవీలో హారర్, థ్రిల్లర్ అది ఏ జోనర్ అయినా గాని ఎమోషన్స్ బాగా కనెక్ట్ గాని చేస్తే సీరీస్ అయితే అక్కడే హిట్ అయిపోద్దని చెప్పొచ్చు. కాబట్టి ఈ సీరీస్ అయితే దాంట్లో అయితే మాత్రం బెస్ట్ పాయింట్ అనేది చెప్పొచ్చు. ఎమోషన్స్ పరంగా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే కనెక్ట్ అవుతాం. సో ఓవరాల్‌గా ఒక బెస్ట్ హారర్ థ్రిల్లర్ సీరీస్ అంటే ఇదే ఇంగ ఈ ఇయర్ వరకైతే. ఇంకా ఇవి ఈరోజు మన లిస్ట్‌లో ఉన్న టాప్ 5 సీరీస్ అయితే. ఇంక నెక్స్ట్ ఇంకొక మండే మళ్ళీ బెస్ట్ మూవీస్‌తో అయితే ఇంకొక మండే అయితే కలుద్దాం. అంతేలేక ఈ వీడియోకి అయితే లైక్ చేసి, ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.